అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సైదా సూరజ్. నేను దక్షిణ విజయపూర్కి సౌత్లోనే పుట్టాను, పెరిగాను. ఈరోజు హైదరాబాద్లో నివసిస్తున్నాను. నేను ఒక సంఘ సంస్కర్తని, ఇండస్ట్రియలిస్ట్ని, సినీ ప్రొడ్యూసర్ని. ముఖ్యంగా ఈ పల్నాడులో అంటే నాకు చాలా అభిమానం. మాచర్ల అంటే ఇంకా ఎక్కువ అభిమానం. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి శుభాకాంక్షలు. మన దూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. 2022లో జగన్ గారు 13 జిల్లాలు ఉన్నది 26 జిల్లాలుగా చేశారు. 2022లో నేను అప్పుడు ఇక్కడ ధర్నా చేశాను. చాలామంది, కనీసం ఒక 2000 మంది విద్యార్థులు వచ్చారు, ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే జగన్ గారు తీసుకెళ్ళి నర్సరావుపేటని మన జిల్లా కేంద్రంగా చేశారు, పల్నాడు జిల్లాకి. అది చాలా బాధాకరం. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి అంతకుముందు గుంటూరు వెళ్ళడానికి చాలా బాగుండేది. ట్రైన్ ఎక్కేవాళ్ళం, 30 రూపాయలు అయిపోయేది, చాలా బాగుండేది. ఇప్పుడు నర్సరావుపేట వెళ్ళాలంటే రోడ్లు బాగాలేవు. ఒక 100 కిలోమీటర్లే 3 గంటల పైన పడుతుంది. అసలు సౌకర్యం లేదు. ఇంకొకటి ఏంటంటే మాచర్ల అనేది పల్నాడుకి మళ్ళీ మన చెన్నకేశ్వర స్వామి ఇక్కడ ఇది చేస్తారు, రథాలు నడిపిస్తారు. నేను చిన్నప్పటి నుండి ఆ రథానికి వచ్చేవాడిని, నేను కూడా లాగేవాడిని. చాలా చరిత్ర గల ప్రాంతం ఇది. ఈ పల్నాడు జిల్లాకి ఇదే మళ్ళీ చేయాలనేది నా కోరిక, నా తపన. ఎందుకంటే ఇది చాలా వెనకబడి ఉన్నది. ఇప్పుడు దాకా ఇక్కడ ఏమి ఇండస్ట్రీస్ లేవు. ఎన్నో చుట్టుపక్కల పల్లెటూళ్ళు ఉన్నాయి. ఆ పల్లెటూళ్ళల్లో కూడా సరైన వసతులు లేవు. 100 గ్రామాలకి ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్గా ఇంకా వృద్ధి చెందలేదు. ఇలాంటి తర్వాత గవర్నమెంట్ వైద్యం కూడా అంతే. ఏదైనా అయినప్పుడు మనం గుంటూరు వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు చాలా దగ్గరలో ఉంది, మనకు ఈ బార్డర్లో ఉంది. తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉన్నదాన్ని ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతము. ఈ నీళ్లు చూడండి, ఇక్కడ ఎంతోమందికి పొలాలకు నీళ్ళు ఇచ్చే నాగార్జున సాగర్ డ్యాము అలాంటిది పట్టించుకోవట్లేదు. ఇది ముఖ్య కేంద్రం అయితే ఈ పల్నాడు జిల్లాకి మాచర్ల కానీ, లేకపోతే గురిజాల కానీ. కనీసం మన కొత్తగా మాచర్ల గురిజాల ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు, నేను ఇక్కడ గెలిస్తే ఈ గురిజాలని ఇక్కడ కేంద్రంగా చేస్తాను ఈ జిల్లాకి అని చెప్పేసి. దాన్ని నిర్వర్తిస్తే మాకు అందరికీ చాలా బాగుంటుంది. ఇటు పక్క దాచేపల్లి కానీ హైవే ఉంటుంది, ఇటు మాచర్ల, ఇవన్నీ వృద్ధి చెందుతాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడికి వస్తాయి. రావడం వల్ల ఇక్కడ ప్రజలకి బాగా ఉంటుంది, సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి నాకు చాలా ఆశగా ఉంది. అది సాధిస్తే అందరికీ చెన్నకేశ్వర స్వామి సాక్షిగా మళ్ళీ వచ్చి రథం రాగుతాను. ధన్యవాదాలు. నమస్కారాలు సోదరులారా. గురిజాల డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 9 మండలాలు, ఈ 9 మండలాలకు ఉన్న ప్రాంతంలో 175 ఎకరాలు రెవెన్యూ భూమి ఉందని, 1,50,000 ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉందని, ఆ భూమిని డీనోటిఫై చేసి ఈ ప్రాంతంలో పరిశ్రమలు నిర్మించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనేక అధికారులు, కమిటీలు కూడా చెప్పడం జరిగింది. ఇది రామకృష్ణ కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ భూములు, రెవెన్యూ భూములు అన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడేవి. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో అభివృద్ధి చేయకపోగా వాటిని ఆ విధంగా వదిలివేయడం జరిగింది పాలకులు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పాలకులు ఒగ్గవాగు లిఫ్ట్ ఇరిగేషన్ 25 కోట్ల నుంచి ఇప్పటికి 75 కోట్ల నుంచి 120 కోట్ల దాకా దశల వారిగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడున్నటువంటి మెటీరియల్ ప్రకారం మాచర్ల ప్రాంతాలకి ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందిస్తామని చెప్పేసి 20 సంవత్సరాలు చెప్తూ ఉన్నారు, కానీ అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా ఉంది. ఇప్పటికైనా వచ్చినటువంటి పాలకులు చేస్తారని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 1,50,000 ఎకరాలకి గమ్మర్ల గుంది వెలుకపరుస్తున్న నీరు అందిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సుఖశాంతులతో ఉండటమే కాకుండా ఎల్ల నీరు ఉంటుంది. సంవత్సరానికి 2 పంటలు పండటమే కాకుండా ఆ పంటలు పండించేటటువంటి ఏ పంటలు అయితే ఉన్నాయో మనకి మిర్చి కానీ, పత్తి కానీ,
ఇవన్నీ కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి పంటలు. ఈ పంటలు పండించుకోవడానికి నీరు ముఖ్యం. వరిక పురుసల అదేవిధంగా దొమ్మల కొంచెం నీటిని సత్వరమే పూర్తి చేయాలి. అన్ని గైడెన్స్ అయిపోయినాయి. ఇప్పటికీ మరి చివరి దశలో ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదేమైనా ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలు ఇస్తున్నా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది. స్వరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం. స్వరం మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. ఇప్పుడున్నటువంటి నూతన పాలకులకి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి తాగునీరు అందించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాటిని ముడి సరుకు విపరీతంగా ఉంది, భూమి ఉంది, నీరు ఉంది. వీటన్నిటిని కూడా ప్రజలు నాయకులు ఉపయోగించి ఇక్కడ చిన్న పరిశ్రమలు పెట్టించడానికి, అదే పెద్ద పరిశ్రమలు పెట్టించడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి పెట్టుబడి పెట్టేవారిని ఆహ్వానించి పెడితే ఈ పల్నాడు ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీర్చడమే కాకుండా భావి పదార్థ పౌరులకి నిరుద్యోగ వృత్తి కలుగుతూ ఉంటుందని మనం చేస్తూ, అంతర్జాతీయ విద్యా సంస్థలు, అంతర్జాతీయ వైద్య సంస్థలని ఈ ప్రాంతంలో కూడా నెలకొల్పడానికి ముఖ్యమంత్రి అయినటువంటి నూతన గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకుంటారని మనం చేస్తూ, ఈ అవకాశం మీ అందరికీ కూడా విప్లవాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. పల్నాడు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వెనకబడినటువంటి పల్నాడు